మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదామా? తొలి భారతీయ సినిమాగా గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ తెలుసుకుందాం. ఈ దేశంలో ముందస్తు విడుదల వేడుక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నటువంటి తొలి భారతీయ సినిమాగా గేమ్ చేంజర్ నిలవబోతుంది. ఎస్, సో కర్టిస్ కల్వెల్ సెంటర్ 4999 నార్మల్ ఫారెస్ట్ టెక్సాస్లో December 21st గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నమాట. సో ఈవెంట్కి సంబంధించినటువంటి ఒఫీషియల్ ప్రకటన అయితే వచ్చింది. చాలా సినీ బృందాలు విదేశాలకు వెళ్ళి వారి సినిమాని ప్రచారం చేశాయి, కానీ స్పెషల్గా ఈవెంట్ నిర్వహించుకోవడం ఇదే ఫస్ట్ టైం. సో తెలుగు సినిమా స్థాయి ప్రేక్షకుల్లో క్రేజ్ పెరగడంతో దానికి తగ్గట్టుగానే ఆయా సినిమా టీమ్స్ కూడా దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో వేడుకలు అవి నిర్వహిస్తూ ఉన్నారు. సో గేమ్ చేంజర్ ఈ విషయంలో ఆ టీం అందరూ మరో ముందడుగు వేయడం జరిగిందనమాట. శంకర్ గారి దర్శకత్వంలో గేమ్ చేంజర్లో హీరో రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ చేశారు. రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ ఆఫీసర్గా కొత్త కోణాలని ఆవిష్కరించబోతున్నారు. కియారా హీరోయిన్గా మెరవబోతున్నటువంటి ఒక పాన్ ఇండియా సినిమా ఇది. శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి, ఎస్జే సూర్య వీళ్ళందరూ కూడా కీలకమైన పాత్రలు పోషించడం జరిగింది. Jan 10th మనం ఈ సినిమాని చూసేబోతున్నాం అనమాట. అండ్ పుష్ప 2 ట్రైలర్కి సంబంధించినటువంటి రికార్డు గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ సినిమా గురించి మాట్లాడితే పుష్ప 2 ట్రైలర్ హంగామా మామూలుగా లేదు. సో రీసెంట్గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది అనుకున్నాం కాబట్టి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే 150 మిలియన్స్కి పైగా వ్యూస్, 3 మిలియన్స్కి పైగా లైక్స్ సాధించింది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. దానికి సంబంధించిన పోస్టర్ కూడా వారు షేర్ చేయడం జరిగింది. సినిమా టీం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మరైతే ఈ సందర్భంగా రిలీజ్ అయిన 15 గంటల్లోపు 40 మిలియన్ల వ్యూస్ పొందినటువంటి ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ ట్రైలర్గా నిలిచింది పుష్ప 2. విజువల్స్, యాక్షన్, డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. అండ్ ఈ సినిమా ట్రైలర్ ఎంతగా అలరించిందో దాని రిలీజ్ కోసం పార్ట్నర్ నిర్వహించినటువంటి వేడుక కూడా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఈవెంట్ను తన అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూడడం కోసం అని చెప్పి 2.5 లక్షలకు పైగా అభిమానులు అక్కడికి వెళ్ళటం అనేది మామూలు విషయం కాదు. ఆన్లైన్లో కూడా అత్యధిక మంది చూస్తున్నటువంటి ఈవెంట్ ఇదే అని చెప్పి టీం చెప్పడం జరిగింది. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి నెక్స్ట్ ఈవెంట్ ఈ మంత్ 24th చెన్నైలో అంగరంగ వైభవంగా జరగబోతుంది. అండ్ నైట్ 7:02కి స్పెషల్ సాంగ్ కిసిక్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మనం ఈ పాటని చూసి ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం. అండ్ మరి మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే బిగ్ డే అంటున్నటువంటి మన డైరెక్టర్ బుచ్చిబాబు గారి గురించి. సో రామ్ చరణ్ గారు హీరోగా, బుచ్చిబాబు గారి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుందన్నమాట. ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ను డైరెక్టర్ గారు షేర్ చేస్తూ మరి మైసూర్లో అమ్మవారి దేవాలయాన్ని ఆయన సందర్శించి చేతిలో స్క్రిప్ట్ పేపర్స్తో ఆయన ఆలయ ప్రాంగణం వద్ద దిగినటువంటి ఫోటో అయితే కనుక అందరితో షేర్ చేసుకున్నారు. చాలా ముఖ్యమైన రోజు అని చెప్పి, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి తరుణం అని చెప్పి, మైసూర్లోని చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మొత్తం ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి, మీ ఆశీస్సులు కూడా కావాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. RC16 హ్యాష్ యాడ్ చేశారు. బుచ్చిబాబు గారు పెట్టినటువంటి పోస్ట్తో ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాబోతుంది అని చెప్పి, అండ్ మైసూర్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సెట్లో దాదాపు 3 రోజుల పాటు షూట్ జరగబోతుందని చెప్పి, ఇంపార్టెంట్ సీన్స్ని ఫస్ట్ షెడ్యూల్లో పూర్తి చేయబోతున్నారు అని చెప్పి, షెడ్యూల్లో రామ్ చరణ్ గారు పాల్గొంటారు అని చెప్పి టాక్ అనమాట. అండ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ గారి శిష్యుడిగా ఇండస్ట్రీలోకి మరి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి ప్రయత్నం ఉప్పెనతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన తెరకెక్కిస్తున్నటువంటి రెండో సినిమానే RC16. రామ్ చరణ్ గారు హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమా కోసం దాదాపు 2 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారట. స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో సాగేటువంటి కథతో ఈ సినిమా సిద్ధం కాబోతుందన్నమాట. ఇందులో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందంట. జాన్వీ కపూర్ యాక్ట్రెస్ అండ్ కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పోషిస్తున్నారు. AR రెహమాన్ గారి సినిమాకి స్వరాల్ని అందించబోతున్నారు. అండ్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్ సంస్థలు కలిసి సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నాయి అన్నమాట. ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉందని మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ మరోవైపు రామ్ చరణ్ గారు ప్రస్తుతం గేమ్ చేంజర్ రిలీజ్ పనుల్లో నిమగ్నమై ఉన్నారనమాట. అండ్ శంకర్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా Jan 10th మన ముందుకు రాబోతుంది అనమాట. అండ్ మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది అక్కినేని నాగచైతన్య గారి బర్త్డే సందర్భంగా వచ్చినటువంటి గుడ్ న్యూస్ అనమాట. సో స్పెషల్ డే రోజున
#NC24 పేరుతో అండ్ సుకుమార్ గారి రైటింగ్స్ నుంచి ఈ సినిమా మన ముందుకు రాబోవటం అండ్ కార్తిక్ దండు దర్శకత్వంలో ఒక పౌరాణిక కథ నేపథ్యంలో మనం ఈ సినిమాని చూడబోతున్నాం అనమాట. అండ్ ఈ సినిమాని తెలియజేస్తూ ప్రొడక్షన్ హౌస్ వారు పోస్టర్ రిలీజ్ చేశారు. విరూపాక్ష, కాంతార సినిమాలకు సంగీతాన్ని అందించినటువంటి అజనీష్ లోక్నాథ్ ఈ సినిమా కూడా స్వరాల్ని అందించబోతున్నారు. #NC24కి మరి స్వరాల్ని అందించబోతున్నటువంటి ఈ విషయాన్ని కూడా అఫీషియల్ అనౌన్స్ చేయడమే. నాగచైతన్య గారు ప్రస్తుతం తండేలతో బిజీగా ఉన్నారు. చందు మొండెటి దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి సినిమాలో సాయి పల్లవి యాక్ట్రెస్. దేశభక్తి అంశాలతో నిండినటువంటి రా రస్టిక్ ప్రేమ కథ అనమాట. నాగచైతన్య గారు ఇందులో రాజు అనే మత్స్యకారుడుగా కనిపించబోతూ ఉన్నారు. ఆల్రెడీ మనం బుజ్జుతల్లి పాటను అయితే కనుక వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతకీ బుజ్జుతల్లి మీకు నచ్చిందా? కమెంట్ చేసేయండి.